ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారన్న. కాబట్టి ఆ ప్రజల్ని, అమాయకమైనటువంటి ప్రజల్ని తప్పుతో పట్టేయడంలో ప్రతి నాయకుడు పనిచేస్తుంటాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న ఆయన రాజీనామా చేసి వచ్చి బీఎస్పీ పార్టీని జాయిన్ అవ్వడంలో చాలా పెద్ద అంశాలు ఉన్నాయి దాని వెనక. ఏంటవి? నేనేమంటున్నా అంటే, ఒక చీఫ్ ఒక పార్టీకి సంబంధించినటువంటి పెద్దను కాదని రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు మా భార్య ఉన్నది లేదా మీ భార్య ఉన్నది, నేను కాదని ఏమైనా చేస్తారా? ఏం చేసినా నీకు చెప్పేసేస్తారు. మంచో రైటో, మంచో చెడో మనం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే చేస్తారు, లేదంటే ఊకుంటారు. అంతే కదండి, ఎవరి జీవితంలో అయినా అంతే కదా. మన తండ్రి అయినా సరే, మనం ఎవరైనా. మాయావతి లాంటి వాళ్ళు పోయే బీజేపీ చేతిలో ఉన్నారు. నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు ప్రవీణ్ అన్న? రెండోటి, నువ్వు బీఎస్పీలకే రావాలి. ఆల్రెడీ మాయావతి అల్లుందంటే నువ్వు ఐపీఎస్, నీకు తెలియదా? ఆల్రెడీ మాయావతి బీజేపీ చేతులు ఉందనే విషయం మీకు తెలుసు. నువ్వు అయినా సరే ఇళ్ళకి ఎందుకు వచ్చినావు? ఏంటి కారణం? ఏమై ఉంటుంది? ఆయన చేసినటువంటి బూటకపు ఎన్కౌంటర్లు అయి ఉండొచ్చు. లేకపోతే ఆ బూటకపు ఎన్కౌంటర్ వెలికి తీస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు అంత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అలా చిట్టా. కాబట్టి నన్ను ఏడా అండమాన్ అడవులు వేస్తారు అనుకోడు ఏమో. మేము ఆయన వచ్చిన రోజే నల్గొండ సభలో పెడితే నన్ను మా పొరగాలు తీసుకుపోయారు. నన్ను అన్న నువ్వు రావాలి, అన్న ఇది బహుజన మీరు నువ్వు రావాలన్నా, నువ్వు రావాలంటే నేను వేదిక మీద చెప్పిన. మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముడు దేవుడు అయ్యిండు. మా అమ్మని తీసుకుపోయి సీఎం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం అంటరానుడు అయ్యిండు, దయ్యం లేక కనపడ్డాడు ఈ దేశానికి. ఎవరికి మొక్కాలు రాని అడిగిన. ఆ మాట మాట్లాడుతున్నట్టు సందర్భంలో పక్కకే ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న. కళాకారుల వేదిక ఇంకొక ఉంది, ఇంకొక వేదిక పక్కకే అంటే అన్న కూర్చుండు. వేరే మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు డిసైడ్ అయినాం, ఇదంతా వేరే కథలే ఇది.